స్వతంత్రం అంటే స్వేచ్ఛ జీవితం. అంటే ఏది ఎవరు ఆయనకు అడ్డు చెప్పే వాళ్ళైతే కాదు. అంతకుముందు అలా కాదు, బానిసలు. అంతకుముందు బానిసలు. ఇప్పుడు మన భారతదేశం యావత్తు స్వతంత్రులు, రాజ్యముగా, దేశముగా ప్రకటించబడింది. 80 సంవత్సరాలైంది మన దేశానికి స్వతంత్రం వచ్చి. అంటే అంతకుముందు ఏమై ఉన్నాము? బానిసలు. బ్రిటిష్ వాళ్ళ చేతి కింద బానిసలు. పరిశుద్ధ గ్రంథములు కూడా అనేకులు బానిసలు ఉన్నారు. అయితే వారు ఎలా ఇడిపించబడ్డారు అనేది ఈరోజు ఈ చిన్న ఏర్పాటు. దేవుడు ఒక ఆలోచన ఇచ్చినాడు, ఈ విధంగా నిలబడన్నాడు. సరే ప్రభు అని ఆయన ఆలోచన అయితే ఇచ్చాడు. పిల్లలు చూడండి, స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైంది. అయితే మన భారతదేశంలో 900 కోట్లు ప్రజలు ఉన్నారు. అయితే ఆ ప్రజలు స్వతంత్రులుగా ఎంతమంది ఉన్నారు, బానిసలుగా ఎంతమంది ఉన్నారు అనేది ఈరోజు అంశం. స్వతంత్రులుగా ఎంతమంది ఉన్నారు, బానిసలుగా ఎంతమంది ఉన్నారు అనేది ఈరోజు అంశం. రైట్, మంచిది. మరి మొదటిగా చేరొచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు చెల్లిస్తున్నామండి ప్రియులారా. అయితే మంచిది, చేరి వచ్చినారు. ఇక్కడ రావడానికి ప్రభు పిలిస్తే కానీ మీరు రారు. అది నేను కాదు, బైబిల్ చెప్తుంది. ఎవరైనా నా ఎద్దుకు వస్తారంటే తండ్రి ఆకర్షించితేనే కానీ వాళ్ళు రారు. అంటే పరలోకమందున తండ్రి ఆహ్వానిస్తే కానీ ఈ మాటలు ఎవరికి చెవికి ఎక్కబడవు, అంటే వినబడవు అని దాని భావం. పరలోకమందున తండ్రి మంచిది, ఈ చిన్న మందిని ప్రేమించినాడని నేను నమ్ముతున్నాను. చిన్న మంద భయపడకు అన్నాడు ప్రభు. దేవుడు ఉన్నాడని ఎలా నమ్మాలంటే, దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చినాడు మనకు. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేనున్నాను అన్నాడు ఆయన. అమ్మ, అర్థమవుతుందన్నమాట. దేవుడు ఎక్కడ లేడు, మన మధ్యలో ఉన్నాడు. గాలిని మీరు చూడగలరా? గాలి రంగు ఏదో చెప్పగలరా? అయితే ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి కూడా ఎవరు చూడలేరు. సూర్యుడిని చూడగలరా? ఎవరైనా నేరుగా చూస్తారు ఎవరైనా? అదేంటి పక్కన చూస్తామన్నారే, చూడరు, ఖచ్చితంగా చూడరా? నిజమే, మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా ఎవరు చూడలేరు. ఒక ఆయన ఇలాగే సువార్త ప్రకటిస్తుంటే, దేవుడు ఉన్నాడు మేము చూసామని అని ప్రకటిస్తున్నప్పుడు బ్రాహ్మిన్స్ వచ్చి ఆయన అన్నాడంట, ఉన్నాడు 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 అంటున్నావు కదా, నాకు దేవుడు చూపి అన్నాడంట. సరే నాన్న, ఈరోజు ఏ వారం అన్నాడు? ఈరోజు సోమవారం అన్నాడు. అయితే మంచిదే, మంగళవారం రోజున కరెక్ట్ 12 గంటలకు నువ్వు నీళ్ళు పోసుకొని మధ్యాహ్నం నేను చెప్పిన చోటుకి రా, నీకు చూపెడతాను దేవుడు అన్నాడు. ఆయన సరిగ్గా 11కే పోసేసుకున్నాడు నీళ్ళు. ఎందుకంటే దేవుని చూడాలి కదా, ఆశ. దేవుని చూడాలంటే ఎవరికైనా ఆశే. బ్రాహ్మిన్స్ అయితే పోదామని అడవిలోకి పోయినారు. పెద్ద కొండ ఎక్కినారు. ఇంకా ఏడున్నాడు దేవుడు అని, ఇంకో కొండ ఎక్కుదాం ఉండు అన్నాడు. ఇంకో కొండ ఎక్కినారు. ఎక్కడున్నాడు అన్నాడు. పైన ఉన్నాడు, నేరుగా చూడన్నాడు. ఇలా చూసి ఇలా ముచ్చుకున్నాడు. అరే ఎందుకు అలా ముచ్చుకుంటున్నా కళ్ళు అన్నాడు. పిచ్చ, నీకేమన్నా పైన సూర్యుడు ఉంటే ఎలా చూడగలను నేను దేవుణ్ణి అన్నాడు. ఒరే నాన్న, అకస్మాత్తుగా ఒక్క సూర్యుడిని నువ్వు చూడలేకపోతున్నావే, కోట్ల సూర్యులు కాంతి కలిగినటువంటి దేవుని నువ్వు ఎలా చూడగలవు? చూస్తే మాడిపోతావు. అందుకే నరునికైనా కనబడడు. మోషే కూడా పరిశుద్ధ గ్రంథంలో బ్రతిమాలన్నాడు, ప్రభా నేను నిన్ను చూడాలి దేవా అన్నాడు. మోషే, నువ్వు నన్ను చూడలేవు, నా స్వరం నీకు వినపడుతుంది అంతే తప్ప నువ్వు నన్ను చూడలేవన్నా. అయితే అంత కోరిక నీకు చూడాలనేది కదా, నా వెనుకటి భాగం మాత్రమే చూస్తావు నీవని అలా బండ సందుకు వెళ్ళి దాగి ఉండు అన్నాడు. ఆయన బండ సందుకు వెళ్ళి దాగి ఉండగా చూడగా ఆయన కనబడినది ఏమిటంటే కురువులు, ఎంటికలు మాత్రమే ఆయనకు కనబడినాయి. దేవుడు కనబడలేదు.
అంత తేజస్సు కలిగినటువంటి దేవుని ప్రియులారా, మానవుని ఎంతగా ప్రేమించి వచ్చాడంటే, కొన్ని వచనాలు చూసి నేను ముగించేస్తా. మానవుని ఎందుకు అంతగా ప్రేమించినాడు దేవుడని. అయితే నిర్గమకాండము చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఈసాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులోను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఒక గుంపు ఉంది, ఒక మంద ఉంది. ఆ గుంపు ఎంత ఉంటుందంటే మినిమం 20-30 లక్షల జనాభా ఉంటుంది. మనం కొద్దిమంది ఉన్నాము, దాదాపు 20-30 లక్షలు జనాభా ఉంది అక్కడ. ప్రియులారా చూడండి, 20-30 లక్షల జనము ఏడుస్తున్నారు. అమ్మ, అర్థమవుతుందన్నమాట. వాళ్ళు ఏడుస్తున్నారు. 30 లక్షల జనం ఉంటే ఎవరైనా ఏడుస్తారా? వీళ్ళు ఏడుస్తున్నారంటే వీళ్ళకు పైగా ఒక అధికారి ఉన్నాడా అని అర్థమాడ. వట్టి పనులు చేపించుకొని ఒక రాజు ఉన్నాడు. ₹1 కూడా వాళ్ళకి ఇవ్వడు. ఇప్పుడు చెప్పండి, ఏడుస్తారా? ఏడరా? మనము పొలంకి పనికి వెళతాం, రోజుకు 150, 200, 300 కూలి వస్తుంది. చేపించుకొని ఇంటికి పంపిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అడగకపోతే తొట్టారు, అడిగితే చిలకాలతో కొడతారు, అడిగితే ఈడ్చుకొని వెళ్ళి కాలు పక్కన పరేస్తారు, మాట్లాడితే చంపేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఎప్పుడైనా చేదని ఇటువంటి అనుభవం ఎదురైందా? పని చేసుకొని డబ్బులు ఇవ్వకున్నట్లు ఉండే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. అయితే ఇక్కడ కూడా ఒక సంఖ్య ఉంది, ఒక ప్రజ ఉంది, దేవుని ప్రజలు ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. పనులు మాత్రమే చేయాలి, వారికి డబ్బులు ఎవరు వట్టి చాకర. ఇలా చేయంగా కొన్ని సంవత్సరాలకి వారిని ఆదుకునే వ్యక్తి ఆ దేశంలో లేడు. వారి ఉంటున్నటువంటి ప్రాంతంలో ఇది తప్పు అని చెప్పే వ్యక్తి కానీ దేవుడు కానీ లేడాడు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళని సృష్టించినటువంటి సృష్టికర్తకు మొరపెట్టారు. వారిని ఏర్పరచుకున్నటువంటి దేవునికి మొరపెట్టుకున్నారు. కొంతమందికి అనిపిస్తుంది కదా, శ్రమలు తాకినప్పుడు నేను ఎందుకని పుట్టినానా అనిపించిందా ఎప్పుడైనా ఈ మాట? అమ్మా వినండి, వాళ్ళు కూడా అదే బాధలోనే ఉన్నారు. ఎందుకని మేము ఇలాగనని ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. పుట్టినటువంటి పుట్టుకు ఒక గుర్తింపు లేకపోతే ఎంత బాధ ఉంటుంది? చేసినటువంటి పనికి ఫలితం లేదంటే ఎంత నొప్పి ఉంటుంది? వట్టి పని, వట్టి చాకరీ చెయ్యాలా, ఇంటికి రావాలి అంతే. తిరిగి పైసా అడగడానికి వీలు లేదు. అడిగితే చంపేస్తారు, అడిగితే కొడుతున్నారు, కనికరం లేకున్నట్లుగా హింసిస్తున్నారు. అట్టి సమయంలో వాళ్ళు ఏమి చేశారంటే, వారి దేవునికి మొర పెట్టుకున్నారు. మొర అంటే ఏడవడం. ఆ దుఃఖముతో ఏడుస్తూ ఒక వ్యక్తికి చెప్పుకుంటున్నారు, దేవా, నన్ను మమ్మల్ని సృష్టించిన దేవుడు నీవే కదా. మానవునిగా ఈరోజు జీవిస్తున్నానంటే దానికి కారణము నీవే కదా. అయితే ఈ ప్రాంతంలో నేను జీవిస్తున్నాను, నేను చేస్తున్న పనికి ఫలితం లేదు. అయితే ఈ బానిస
బ్రతుకు కింద నేను బ్రతుకుతున్నాను, వట్టి పనులు చేసి ఇంటికి వస్తున్నాను. నా భార్య ఏం తినాలి, నా పిల్లలు ఏం తినాలి, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, నేను ఇల్లు ఎలా కట్టుకోవాలి, పిల్లలు పెళ్లి ఎలా చేసుకోవాలి, వట్టి చాకరీ చేస్తున్నప్పుడు, ఏడుస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? చూద్దాం చూడండి, ఆ మాట ఏమన్నాడు. 23వ వచనం చూద్దాం చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు, నిట్టూర్పులు, కళ్ళ నిండా నీళ్ళు ఇడుస్తూ దేవునికి మొరపెడుతున్నారు. అయితే చూద్దాం చూడండి. మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎద్దుకు చేరును. దేవుని ఎద్దుకి ఆ మొర వెళ్ళిపోయింది. దేవుడే ఆ మొర. మనకి ఇది భక్తి అంటే చాలా ఇష్టం కదా, భక్తి అంటే చాలా ఇష్టం. వాళ్ళకు కూడా అదే ఉంది. పట్టించుకునే నాదుడు లేదు, ఇలా ఉంది పరిస్థితి అని వినే నాదుడు కూడా లేదు. అయితే ఎవరు వినకపోయేసరికి దేవుని దగ్గరికి ఆ మొర వెళ్ళిపోయింది. వారు ఏడుస్తున్న ఏడుపులు దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ దేవుడు ఆ మొరను విన్నాడు. ఆ బానిస బ్రతుకు కింద బ్రతుకుతున్నటువంటి వ్యక్తులని చూసి విన్నాడు. ఎందుకు ఏడుస్తున్నారు ప్రజలు అని. అయితే ఈ చిన్న గుంపులో నువ్వు దేని గురించి అంగలారుస్తున్నావో తెలియదు కానీ, అయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేని విషయం ఇన్ని రోజుల నుంచి నీవు తెలియకుండా కళ్ళలో నీవు నీళ్లు విడుచుతుండొచ్చు. ఎవరికి తెలియని స్థలంలోనికి వెళ్ళి అనేక మార్లు కళ్ళెండా నీళ్లు పెట్టుకొని ఎందుకని నన్ను సృష్టించినావు ప్రభు అని అర్చిండొచ్చు. ఎవరికి తెలియని స్థితిలో ఎందుకని మానవుడిగా పుట్టాను అని అనుకుండొచ్చు. మీరు అనుకున్నారో లేదు కానీ నేనైతే అనేక మార్లు అనుకున్నాను. ఎందుకని మానవుని జన్మ ఇచ్చావు ప్రభు అని. బ్రతకలేకపోతున్నాను భూమండలంలో. నాకుండే ఇబ్బందిని బట్టి, ఈ ఇబ్బందుల నుంచి తప్పించే వాళ్ళెవరు, ఈ ఇరుకు నుంచి నన్ను బయటికి తీసుకొచ్చే వాళ్ళెవరు, ఈ బానిస బ్రతుకుల నుంచి నన్ను విడిపించే వాళ్ళు నాదుడే లేరు. ఎందుకని నేను పుట్టానా అని అనేక మార్లు అనుకున్నా. అయితే పిల్లలు గమనించండి, మీరు కూడా ఒకవేళ ఆ ఆలోచనలో ఉన్నట్లయితే దేవుడు నీ మొర వినే ఆయన ఉన్నాడు. మానవులకు నీ మొర వినబడితే పక్కింటోనికి చేరుస్తారు. అమ్మ చేరుస్తారా? చేరుస్తారా? గుట్టంగా ఒక వ్యక్తికి నీ రహస్యం ఏదో చెప్పింటావు పక్కింటి ఆమెకి, ఆమె ఇంట్లోనే ఉంచుతుందా పక్కింటోళ్ళు తీసుకుపోతుంది చెప్పండి? మన ఊర్లో ఉంటే పర్వాలేదు, పక్కూరుకు కూడా వెళ్ళిపోతుంది ఆ న్యూస్. ఫలానా ఆమె ఇలా అంట, ఫలానా వ్యక్తి ఇలా అంట అని. అంటే నీ బాధ ఏదో ఆమెతో విన్నపించుకున్నావు. అక్క నా బాధ ఇలా ఉంది, దీనికి సొల్యూషన్ అని ఏదో అడగడానికి వెళ్ళింటావు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాధను అంత ఎత్తి నీవు నలుగురిలో తల ఎత్తుకోకున్నట్లే చేస్తారు. అయితే ఈ ప్రజల పరిస్థితి ఎలా ఉండదు చూడండి. నిట్టూరుపులు ఇడుస్తున్నారు, అంగలార్పుతున్నారు, ఏడుస్తున్నారు. అయితే ఆ మొర దేవుని ఎద్దుకి చేరింది. నీవు ఈనాడు చేయవలసినటువంటి పని నీ పక్కింటోడికి కాదు, నువ్వు చెప్పవలసింది బాధ. నువ్వు నీ హృదయంలో వేదన ఉందిగా, నీ హృదయంలో అనేక రకమైన తీవ్రత ఉంది కదా, నీ మనసులో వేదనకరమైన దుఃఖముతో నిండి ఉన్నావు కదా. అనుదినము ఏడుస్తున్నావు, అనుదినము మొర పెడుతున్నావు. పక్కింటోని దగ్గర చెప్తున్నావు, లేదా నీ స్నేహితుల దగ్గర చెప్తున్నావు, నీ బంధువుల దగ్గర చెప్తున్నావు, లేదా అనేక చోట్లకు వెళ్ళి నా కుటుంబ పరిస్థితి ఇది, నా కుమారుడు పరిస్థితి ఇది, నా కూతురు పరిస్థితి ఇది, నా పిల్లల పరిస్థితి ఇది అని చెప్తున్నావు కదా. ఒక్కతూరు నీవు ఆలోచన చేయి. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త దేవుడు ఉన్నాడనే సంగతి నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? నువ్వు పుట్టినది ఒక్కదానివే, ఒక్కవాడివే కదా నువ్వు వచ్చినది. యోబు అంటున్నాడు, వచ్చేటప్పుడు కూడా నేను సింగల్గా దిగంబరిగా వచ్చాను,
నేను వెళ్ళేటప్పుడు కూడా దిగంబరిగానే వెళ్ళిపోతాను. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నప్పుడు భార్య తన ఇంటికి వెళ్ళిపోయింది. పిల్లలు, ఏ రోజు నీకు ఆలోచన రాలేదా? ఎందుకు నేను ఒక్కడిగా వచ్చాను, ఎందుకు మరలా పోయేటప్పుడు నేను ఒంటరిగా వెళతాను? ఏ రోజైనా ఈ ఆలోచన వచ్చిందా నీ దగ్గరికి? రాదా? రాలేని స్థితిలో నీవు ఉన్నావా? అయితే ఈరోజు వచ్చిందేమో ఆలోచన. ఈరోజు ఆలోచన చెయ్యి. నీ కుటుంబం కట్టుకోవడము చాలా ప్రాముఖ్యం. నీ పిల్లలని కట్టుకోవడము చాలా ప్రాముఖ్యం. పిల్లలు ఎలా చెడిపోతారు అనుకున్నావు? తల్లిదండ్రులను బట్టే పిల్లలు చెడిపోతారు. అది మర్చిపోవద్దండి. పిల్లలు చెడిపోవడానికి కారణము తల్లిదండ్రులే. అది ఎలా అని మీరు ఆలోచన చేస్తే, క్రమబద్ధంగా పెంచే పద్ధతిలో పెంచితే ఖచ్చితంగా నిలుస్తారు. గమనించండి. ఒకవేళ ఇంతవరకు ఈ ఆలోచన నీ దగ్గరికి రాలేదేమో, అయితే ఈరోజు నీ మొరను వినే దేవుడు ఒక్కడున్నాడని నువ్వు గ్రహిస్తే చాలు. ఎట్టి పరిస్థితులు ఇక్కడ చాలా మంది అనుభవపూర్వకంగా ఉండేవాళ్ళు ఉన్నారు, అనుభవం లేని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ చిన్న మందలో అనుభవపూర్వకంగా వచ్చినటువంటి వాళ్ళు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతూ ముందుకు వెళ్ళిపోతారు. అయితే ఈ చిన్న మందలో అనుభవం లేనిటువంటి వారు ఉంటే ఈరోజు నీవు దేవుణ్ణి పరీక్షించవచ్చు. ఈరోజు అద్భుతంగా నీ మొర దేవుని దగ్గరికి చేర్చొచ్చు. ఎందుకంటే ఆనాడు ప్రజలు ఆయనకు మొర పెట్టారు, ప్రభా ఈ వట్టి పనుల చేత మేము బ్రతకలేకపోతున్నాం, ఈ వట్టి చాకరీ మేము చేయలేకపోతున్నాం, మా పరిస్థితి అగోస్థితిలో ఉంది, మరణమా అట్టి స్థలంలోనికి మా పరిస్థితి వెళ్ళిపోయిందని దేవుని దగ్గర ఏడ్చారు తల్లి వాళ్ళు. మనుషుల దగ్గర నీలా నాలా ఏడవలే వాళ్ళు. ఆకాశము భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గర వెళ్ళి కన్నీళ్లు విడిచారు. వాళ్ళు ఎక్కడో వెళ్ళలే, వారు చేస్తున్నటువంటి పనులనే ఏడ్చారు. వారు ఉంటున్నటువంటి స్థలములనే ఏడ్చారు. ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళు. ఈ ఊరు ఆ ఊరు పోలే. ఎక్కడైతే వారికి హింస కలిగిందో, ఎక్కడైతే వారు ఇబ్బందిగా ఉన్నారో, ఎక్కడైతే బానిసగా ఉన్నారో అక్కడే వాళ్ళు కళ్ళిండా నీళ్ళెడుస్తూ ప్రభుకు మొర పెట్టినారు. అయితే పిల్లలు గమనించండి, ఆ మొర సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గరికి చేరింది. బా, ఎంత మంచి మాట అండి ఇది. అయితే ఈ రోజు నీ హృదయంలో నా హృదయంలో ఏ బాధ ఉందో దేవునికి తెలుసు. అయితే నీవు నోరు తెరిచి మొరపెట్టడం తప్ప, నీవు మొరపెట్టి చూడు దేవుని కార్యం ఎలా ఉంటుందో. ఆయన మొర వినే ఆయన. నా జీవితంలో అనేక మార్లు మొరను విన్నాడు. కళ్ళల్లో నీళ్లు రానియక కాపాడినాడు. నేను వెళుతుండగా ఏడ్చిన దినాలున్నాయి. నేను బండి తోలుతుండగా కూడా ఏడ్చిన దినాలున్నాయి. ఇలా నలుగురిలో కూర్చున్నప్పుడు కూడా ఏడ్చిన దినాలున్నాయి. ఒక చోట కూడికలో ఇట్లా మీటింగ్లో కూర్చొని నా పరిస్థితిని తలుచుకొని ఏడ్చిన దినాలున్నాయి. ప్రభువా, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించే వాళ్ళు ఎవరు లేరు, ఈ పరిస్థితి నుంచి నన్ను రక్షించే నాదుడే లేడు. నేను అనుకుంటున్నాను నీవు తప్ప ఇంకెవరు విడిపించలేరా అని. ఆ రోజు నేను కళ్ళల్లో నీళ్ళు ఇడిచినాను. ప్రియులారా, ఈరోజు అనేక బంధకముల నుంచి దేవుడు విడిపించి ఆయన సాక్షిగా, ఆయన సేవకుడుగా, ఆయన ఇంట్లో పనివాణ్ణిగా నన్ను నడిపిస్తున్నాడు. ప్రియులారా, అనేక మార్లు కళ్ళల్లో రక్తం కారణంతగా ఏడ్చా. నా మొరను వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కట్టుకున్న భార్య కూడా నా యొక్క బాధను అర్థం చేసుకోకపోతే ఎక్కడ పోదును? ఉంటున్నటువంటి పిల్లలు కూడా కన్న తండ్రి బాధను అర్థం చేసుకోకపోతే ఎక్కడికి వెళ్ళను? కుటుంబస్తులో ఉంటున్నటువంటి పెద్దలు కూడా ఆ బాధను అర్థం చేసుకోకపోతే ఎక్కడికి వెళ్ళదును? అట్టి స్థితిలో నేను వెళ్ళినది మరణపు ఆలోచన
వెళుతున్నప్పుడు ప్రియులారా దేవుడు దర్శించినాడు. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆయన మొర వినే ఆయన ఆనాడు నా మొర విన్నాడు, ఈనాడు మీ అందరూ మొర కూడా ఆయన వింటాడు. ప్రియులారా గమనించండి, ఒకరోజు మన కమలమ్మకు ఉంది కదా, ప్రభు నన్ను దర్శించినప్పుడు అప్పటికి నెలన్నర అయింది. ప్రభు నన్ను సేవకు పిలుచుకొని ఇంట్లోనున్నాను. అవ్వ వెళ్ళి 2 మాటలు చెప్పి ఆ మామకు ప్రార్థన చేసి వచ్చింది. మరొక రోజు అక్కుంది కాబట్టి చెప్తున్నాను. మరొక రోజు రమేష్ కొద్దిగా ప్రార్థన చేసేస్తుంటారా అవతలంటే వెళ్ళినాను. ఇద్దరు ఉన్నారు భార్యాభర్తలు. ఏమి బాధ అమ్మ అన్నాడు. కొన్ని ఆయన పరిస్థితులు చెప్పుకున్నాడు. మెయిన్ బాధ పొలం విషయమై అర్థించినాడు. నా చేత పొలం చేయడం కాదు, పొలం అట్లే ఉంది, ఇక్కడ అక్కడ అన్ని చోట్ల అలా ఉందన్నాడు. మరొకటి ఏమి అన్నాను, నా కుమారుడు వివాహం అన్నాడు. మరొకటి ఏమన్నాడు, అది పర్సనల్, నేను చెప్పలేను అన్నాడు. ఫలానది అన్నాడు. సరే అన్నాడు. గదిలోనికి వెళ్ళి ప్రార్థనలో ఉంచినామంతే. ప్రభు సమాధానం ఇచ్చాడు, కార్యం చేస్తాను అన్నాడు. మరుసటి రోజు వెళ్ళి ప్రభు కార్యం చేస్తాడు అన్నాడు. అనుకునే రీతిగా పొలం చేసే వాళ్ళు వచ్చినారు. అనుకున్న రీతినే కుమారుడికి వివాహం కూడా జరిగింది. అనుకోని రీతి కూడా ఆయన ఆరోగ్యం కూడా చక్కబడింది. ఇవి ఎవరు వింటారంటే మనములని సృష్టించినటువంటి సృష్టికర్త మాత్రమే వింటారు, ఇంకెవరు వినరు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మందితో సాక్ష్యాలు ఉన్నాయి. మన రాధమ్మక్క విషయం కావచ్చు, చెల్లెలు కవిత విషయం కావచ్చు, ఇలాగ అనేకులు చెప్పుకుంటూ పోతే చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకు చెప్పుతున్నానంటే దేవుడు మన మొరను వినే దేవుడు అని ప్రకటిస్తున్నా. అయితే ఏ బానిస బ్రతుకు కింద నువ్వు ఉన్నావో ఆ బానిస సంఖ్యలు తెంచడానికి ఈ కూడిక దేవుడు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు బానిస క్రింద ఉన్నారు. బానిస సంఖ్యలు తగ్గిపోవాలని వాళ్ళు మొరపెట్టారు ప్రభుకి. ఆ మొర పెట్టినప్పుడు స్పష్టంగా దేవుని దగ్గరికి పోయింది ఆ మొర. చూడండి ఎక్కడ 25వ వచనం చూడండి. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. వా, దేవుడు వారి మొరని విని వారి యందు లక్ష్యం ఉంచినాడంట. అంటే ఇంక శ్రద్ధ నిలిపినాడు ఆ వ్యక్తి గురించి. ఆ వ్యక్తిని కాపాడడం ఆయన బాధ్యత, ఆ వ్యక్తిని పోషించడము ఆయన బాధ్యత, ఆ వ్యక్తిని అన్ని విధములుగా పట్టుకొని ఓదార్చడం కూడా ఆయనదే బాధ్యత. ఇంకా దేవుడే బాధ్యత తీసేసుకున్నాడు. అమ్మ, ఈ మందులో మనం ఉన్నాము. అయితే ఏ బానిస క్రింద మనం ఉన్నామో తెలియదు కానీ, అయితే ప్రభు మొర వినే ఆయనని నువ్వు గ్రహిస్తే చాలు. నువ్వు గ్రహిస్తే చాలు, మన బాధ్యత అంతా ఆయనే తీసుకుంటాడు. నువ్వు ఎలా నడవాలో ఆయనకు తెలుసు, ఆయనే నడిపిస్తాడు. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలకు నడవడానికి రాదు. మనం ఏం చేస్తాం తెలుసా? ఈడ టవల్ వేసి రెక్కల చోట టవల్ వేసి పట్టుకుంటాం. ఎందుకు? పడిపోతారని. ఇటు చూడొచ్చు కదా. అమ్మ వినండి, దేవుడు మన పట్ల శ్రద్ధ నిలిపితే ఆయన మన చెయ్యి పట్టి నడిపించే దేవుడు, అర్ధాంతరంగా ఇడిచిపోయే దేవుడు ఆయన కాదు. ఎందుకంటే నాకు బాగా తెలుసు, నా చెయ్యి ఆనాడు పట్టుకున్నాడు విధానం నాకు బాగా తెలుసు. అందుకే ఈ రోజు వరకు ఆ ప్రభు కృపను బట్టి మీ యందు సజీవంతంగా నిలిచి ఉన్నాను. ఈ మాటలు ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే ఆ మొరను విన్నాడు. వినిన దేవుడు చూద్దాం, చూడండి కింద 6వ వచనం, 3వ అధ్యాయము నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడు వేరు చేయను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులను నా ప్రజల బాధను నిశ్చయముగా
చూచి తిని పనులలో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారు ముఖములు నాకు తెలిసే ఉన్నవి. చూసారా ప్లేయరా, గమనించినారు ఈ మాటలు? ఎక్కడో ఉండి మొర పెట్టారు, పరలోకమందున్న దేవుని దగ్గరికి ఆ మొర వెళ్ళింది. ఎక్కడో నారుమూరు గ్రామంలో ఉన్నాము, అయితే మన మొర, మన హృదయంలో ఉండే బాధ ప్రభు దగ్గరకు చేరింది. అంటే పరమందు జీవిస్తున్నటువంటి ఆయన ఉన్నాడని మనకు తెలుస్తుంది. ఇలాగున్న కార్యాలు జరిపిస్తున్నాడంటే దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఈ సమయంలో చెల్లెలు మైత్రి ఉన్నా కూడా బాగుండే. ఆ బిడ్డ విషయంలో కూడా కొన్ని విషయాలు నాకు మాత్రమే తెలుసు. ప్రభు గొప్ప కార్యాన్ని చేశాడు. సొలొమోన్ రాజ్ కుమారుడు కూడా, అది ఎప్పుడు తెలుసా? డిసెంబర్ 25. వెళ్ళక ముందు ఒక మాట అన్నాను, 1వ తారీఖు కుమారుడు నా చేతిలో ఉండాలి అన్నాను. 1వ తారీఖున కుమారుడు చేతిలోనికి వచ్చినాడు. ఇవన్నీ ఎవరు చేస్తారంటే ప్రియులారా, దేవుడు మాత్రమే చేయగలరు. దేవుడు తప్ప ఇంకెవరు బాగా చేయలేరు. అవసరమైతే ఒక 2000 మానవుడు ఇవ్వగలడు అంతే. నీకు అవసరమైతే ఒక 10,000 సహాయం చేయగలడు. చేసి ఊరికన్నా ఉంటాడా? అది దాదాపు ఒక 10 మంది కన్నా చెప్తాడు. నేనిస్తే కమలమ్మకు 10,000, నేను ఇచ్చిన దానికే పెళ్ళలేదు కమలమ్మది. నేనిస్తే అమ్మమ్మకి 5,000, మన బాగలేదు భర్తకి, నేనే ఇచ్చింది. ఒక 5 మంది 5,000 ఇచ్చి 5,000 మంది దగ్గర పోతుంది. ప్రియులారా, ఈ దేవుడు అలా కాదు. ఈ దేవుడు అలా కాదు. ఈ దేవుడు నీ మొరను విని ఆయన ఆలకించే దేవుడు. నీ మొరను విని ఎక్కడ కూడా ఆయన చెప్పే ఆయన కాదు. నీ మొరను విని నిన్ను బాగు చేసే దేవుడు. ఆ మొరలోన ఎంత నిజాయితీగా నువ్వు ఏడిచావు. ఎప్పుడైతే నీవు మొర పెడతావో దేవుడు వింటున్నాడని నమ్మి పెట్టు, కార్యాలు నువ్వు చూస్తావు. అనేక అద్భుతాలు మేము చూసామండి ఇంట్లో. అది మా ఊకు తెలుసు, నా భార్యకు తెలుసు, నాకు తెలుసు, నా కుటుంబస్తులకు కూడా తెలుసు. పిల్లలు గమనించండి, మేము చేసే పని ఏమిటంటే మొరపెట్టడం తప్ప ఇంకేమి చేయి. ప్రభువా, ఈ బానిస బ్రతుకులో నేను ఉన్నాను, అప్పు అనే బానిస బ్రతికి కింద నేను ఉన్నాను ప్రభువా. అయితే ఇక్కడి నుంచి నన్ను విడిపించే వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. అయితే నీవు మాత్రమే నన్ను విడిపించగలవు. నిజమేమో ప్రియులారా, ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే ఆ అప్పు బంధకం నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. అందును బట్టి నేను చాలా సంతోషిస్తున్నా. కొంతమందికి తెలుసు ఇక్కడ ఇండ్ల దగ్గరకు వచ్చేది, కొంతమంది చూసేవారు. ఊరంతా కూడా కొన్ని అనేక రకాల్లో మాట్లాడుకున్నారులే, అది కూడా తెలుసు. ఆయన సంతోషపడ్డాను. మాట్లాడినంత మట్టికి వాళ్ళ ముఖం మీద మసి పూసుకుంటారు, నాకు తెలుసు ఆ విషయం. ఒక వ్యక్తికి అయితే నేను అన్నాను, డబ్బులు ఇక కాదు ప్రభు ఇప్పుడు ఇవ్వడు నీకు అన్నాను. డబ్బులు ఇవ్వక ఇవి సాకులు చెప్పుతావా అన్నాడు. నేను నా దేవుడు ఏదైతే సమాధానం ఇచ్చాడో అదే చెప్పాను. ఆయన వెటకారంగా మాట్లాడాడు. నెల తిరిగేసరికి మంచాన పడ్డాడు. మంచాన పడిన వెంటనే డబ్బులు తీసుకుని వెళ్ళి ఇచ్చేసి. పిల్లలు గమనించినావా? దేవుడు సహాయం చేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ వెట్టి పనులు, వట్టి చాకరీని దేవుడు చూశాడు. దేవుడు చూసి, ముందు చూద్దాం చూడండి, ఆయన ఏమంటున్నాడు? నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. అందులో ఏ డౌట్ లేదు. ఆ బాధలను నిశ్చయముగా దేవుడే చూచాడు. అయితే ఈ గుంపులో ఉన్నాము. గమనించండి, దేవుడు ఇంతకాలం నువ్వు ఏడుస్తున్నటువంటి ఏడుపుని ఎవరు చూడలేదేమో అనుకున్నావేమో. అయితే నా మొరను ఎవడు వినటలేదేమో అనుకున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నేను విన్నాను అన్నాడు. నేను విన్నాను అనడానికి సాక్ష్యం ఏది? అర్థమవుతుంది అన్నమాట.
నేను విన్నాను అనడానికి సాక్ష్యము ఈరోజు నీవు వింటున్న వాక్యం. నీవు వింటున్న వాక్యమే సాక్ష్యం. ఆనాడు ఆ ప్రజల యొక్క మొరను విన్నాడు. ఈనాడు ఈ మందలో ఉంటున్నటువంటి ప్రజల మొరను ఆయన విన్నాడు. నువ్వు ఏ బానిస బ్రతుకుల కింద ఉన్నావో తెలీదు, ఏ సంకళ్ళ మధ్య నిలిచి ఉన్నావో తెలీదు. కుటుంబం అనే బంధకములో నిలిచావేమో, అప్పు అనే బంధకములో నిలిచావేమో, పాపము అనే బంధకములో నిలిచి ఉన్నామో, వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు ఒకడు ఉన్నాడని ఈ రోజు నీవు నమ్మితే ప్రభు మహిమ కార్యాన్ని నువ్వు చూస్తావు. ఆ ప్రజలు విన్నారు, అరిచారు, ఏడ్చారు, కానీ ప్రభు నేను నా ప్రజలు అన్నాడు ఆయన. బా, అంతకుముందేమో ఆ ప్రజలు అన్నారు, తర్వాత వచ్చేసరికి నా ప్రజలు అన్నారు. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? ఆయన ప్రజలము. ఈ మాటలు వింటున్నావంటే నీవు ఆయన ప్రజగా ఉన్నావు. అయితే నువ్వు ఏ బంధకములో ఉన్నా ఆ బంధకముల నుంచి విడిపించడానికి శక్తి సమర్థము కలిగినటువంటి దేవుడే దేవుడు. ప్రియులారా గమనిద్దాం, చూడండి కింద వచ్చిన వాళ్ళు చూద్దాము. 8వ వచనం. కాబట్టి ఐగుప్తియులు చేతిలో నుండి వారిని విడిపించుటకును దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా అంటూ ముందు అంటున్నాడు చూడండి. కానానీయులకు, ఇత్తియులకును, అమోరీయులకును, పెరిజియులకును, ఇవియులకును, యబుసీయులకును నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. బాబా, ఇదేం మాట అండి! వారిని మొర వినినదే కాదు, ఆ ప్రజల యందు లక్ష్యం ఉంచినదే కాదు, ఆయన ఏం చేశాడంటే మూడవదిగా పరలోకము నుంచి దిగి వచ్చాను అన్నాడు ఆయన. అమ్మ, అర్థమవుతుంది ఈ మాట? మనవులను సృష్టించినటువంటి సృష్టికర్త నీ కొరకు నా కొరకు ఆ ప్రభువు దిగి వచ్చాడు. నీ సంఖ్యలను తెంపడానికి, నీ పాపపు బంధకముల నుంచి నిన్ను విడిపించడానికి పరము నుంచి దిగి వచ్చాడు. అదే మాట అన్నాడు, దిగి వచ్చి ఉన్నాను. ఇప్పుడు ఒక చిన్న అర్థమయ్యే లాజిక్ మాట్లాడదాం. పెద్దింటికి పోతాం, ఏదో ఒక 10,000 అప్పు ఉంది, తెచ్చుకోవడానికి పోతున్నాం. సౌకర్యం ఇంట్లో కార్యం ఉంది, ఒక 10,000 ఇయ్యి అంటాం. అడిగిన వెంటనే ఇస్తాడా? సౌకర్యం కదా ఆయన. అదమ్మా, కోట్లకు అధిపతి ఉన్నాడు, 10,000 ఎక్కువైతుందా? పోనీ నిన్ను ఇంట్లోకైనా రాణిస్తాడా? ఎక్కడి నుంచో పడతాడు? బా, ఏం కరెక్ట్ చెప్పు ఆన్సర్ ఇచ్చినారక్క. మీరు చెప్తుంటే నాకు మైండ్ బ్లాక్ అవుతుంది. అది అనుభవం, కరెక్ట్. ఆ అనుభవం పూర్వకంగా వస్తేనే యాత్ర ముందుకు కొనసాగుతుంది. ప్రియులారా, అయితే ఇక్కడ చూడండి, నీవు ఒక 10,000 అడగడానికి వెళితే నిన్ను వాకిలి బయట నిలబెట్టి ఫలానా అని చెప్పి పంపిస్తాడు ఒక మానవుడు. అయితే దేవుడు ఇక్కడ ఏమన్నాడు తెలుసా? వాళ్ళ ప్రజలు బాధను, నా ప్రజల బాధను విన్నాను, నా పిల్లల మొరను నేను విన్నాను. వారు పడుతున్నటువంటి బాధ నాకు తెలిసి వచ్చింది. వారు నిట్టూరు పిలిచారు, ఏడ్చారు, అరిచారు, అవన్నీ కూడా నా దగ్గరికి చేరి ఉన్నాయి. అయితే వాటి నుంచి విడిపించడానికి, ఆ బంధకముల నుంచి తెప్పడానికి నేను అక్కడి నుంచి దిగి, బా, ఏం దేవుడమ్మా మన దేవుడు! ఆ బాధల నుంచి విడిపించడానికి దిగి వచ్చాడు. ఆ 10,000 ఇవ్వడానికి ఆయన ఇంట్లో నుంచి 1000 సాకులు చొప్పు పంపిస్తాడు. ఎవరైనా ధనవంతుడు, మానవుడు మన మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో దేవుడు అది వినండి. నీ బాధను ఆయన చూసి అక్కడే లేడాయన. చాలాసార్లు నేను అనుకునే ఒక ఇది ఏమిటంటే, నా బాధ ఎవరు వింటారులే, యా దేవుడు ఉన్నాడులే, ఎన్నో ఊర్లు తిరిగినాను, ఎన్నో గుళ్ళకు వెళ్ళినాను, ఎంతో మందితో సమస్య కూడా చెప్పినాను. ఆటికి బాగా అవుతుంది, ఈటికి పోతే బాగా అవుతుంది, ఆడోగా 5,000, ఈడోగా 5,000, ఈడోగా 2,000,
ఇవన్నీ పోతూనే ఉన్నావు కానీ సమస్య మాత్రము తీరటము లేదు అని ఇటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో. అయితే దేవుడు సెలవిస్తున్నది ఏమిటమ్మా అంటే, వినండి, దేవుడు నీ సమస్య వినిదే కాక ఆయన విని దిగి వచ్చాడు. బా, ఏమి దేవుడమ్మా ఈయన! మానవుని కొరకు దేవుడు దిగి రావడమా! ఎంత ప్రేమో మానవులంటే! ఎందుకు తెలుసా? మానవులంటే ఎందుకు ప్రేమ దేవునికి తెలుసా? ఆయన స్వహస్తాలతో ఆయన పోలికలతో మానవుని సృష్టి చేసుకున్నాడు. మనము ఎవరి స్వరూపం అంటే దేవుని స్వరూపము, దేవుని పోలికలు. ఆయన ఎలా ఉన్నాడో మనమును అదే విధముగా సృష్టించుకున్నాడు భూమండలంలో. అయితే మానవుడు చేసినటువంటి పాపానికి సంపూర్ణంగా తుడిచివేయాలని నిర్ణయించుకున్నాడు ఆయన ఒకప్పుడు. అయితే ఒక ఆయన మాత్రమే అడ్డొచ్చాడు, నోవాహు. ప్రపంచమంతా తుడిచేయాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు, భూమిని చూసినప్పుడు నోవాహు ఒక్కడే నీతిపరుడుగా కనబడ్డాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధపరచుకో, ఇంకా సంపూర్ణంగా తుడిచివేస్తాను అన్నాడు ఆయన. ఎందుకు దేవునికి అంత ఉగ్రత వచ్చిందంటావు? అప్పుడు జరుగుతున్నటువంటి పాపము ఇప్పుడు కూడా జరుగుతుంది. అందుకే దేవుడు దుఃఖపడ్డాడు. తర్వాత మరలా నోవాహు ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపించుకుంటూ వచ్చేసాడు. పిల్లలు గమనించండి, ఈనాడు నువ్వు నిట్టూర్పలు ఇడిచావేమో ఇంతకాలము, ఏదైనా రహస్యకరమైనటువంటి బాధలో ఉన్నావేమో, ఈ బాధ ఎక్కడి పోతే తెగుతుందో అని ఆలోచన చేస్తూ ఉన్నావేమో. అయితే ప్రభు నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు. ఏ పాపంలో నువ్వు బ్రతుకుతున్నావో, ఏ శాపములో బ్రతుకుతున్నావో వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవుడే శరీరధారిగా దిగి వచ్చాడు భూలోకానికి. ఆయన ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ కొరకు నా కొరకే ఆ కల్వరిగిరిలో మరణించాడు. ఈ ప్రజలను బాధను చూసి పరము నుంచి దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చాడు. ఆ మొర వినడమే కాదు, ఆ మొరను విని భూమండలానికి దిగి వచ్చాడు. అయితే చూడండి, మంచి ప్రదేశానికి, పాలు తేనెలు ఒక ప్రవహించే దేశానికి అక్కడికి తీసుకుని వెళ్తాడంట వాళ్ళని. చాలా మానవి ఇన్ని రోజులు ఏడ్చింది, చాలు తల్లి నువ్వు ఇంకెంతకాలము బాధపడ్డావు, చాలు, ఇంకా అక్కడి నుంచి నీకు విడుదల వచ్చింది అన్నాడు. అక్కడి నుంచి విడిపించి ఆ దేశానికి నడిపించడానికి ఆయనకు వచ్చాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన నిమిత్తమై ఎందుకు వచ్చాడంటే, పాపము నుంచి విడిపించి పరలోకపు రాజ్యానికి వారసులుగా ఎంచడానికి, ఈ ప్రజలని పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి, అయితే మనవలని పరలోక రాజ్యానికి అనగా శాశ్వతమైనటువంటి రాజ్యంలోనికి మనములను ఉంచి నడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. పరలోకము నుంచి దిగి వచ్చిన దేవుడు ఈయనే. ఇంక ఈయన తప్ప ఏ దేవుడు లేడు. అయితే చూద్దాం, చూడండి అది ఎలాగనంటే, ఎక్కడది 10వ వచనం, 9వ వచనం. ఇశ్రాయేలులు మొర నిజముగా నా ఎద్దుకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని. అమ్మా వింటున్నావా? ఐగుప్తులు అనగా లోకస్తులు ఆ ప్రజలని హింసిస్తున్నారు. కావలసినంత బలం ఉంది. అయితే కారణం ఏమిటంటే పాపము కింద ఉన్నారు. అంటే ఇప్పుడు పాపము కింద ఉండే వ్యక్తి ధైర్యంగా నిలవలేడు, బానిస కింద ఉండే వ్యక్తి ధైర్యంగా మాట్లాడలేడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, అప్పు ఇచ్చిన వానికి అప్పు తీసుకున్నవాడు బానిస అని చెప్తుంది. అమ్మ అర్థమవుతుంది మాట? ఎంత పరాక్రశాలైనా వాడు ఒక మాట అనేస్తాడు తెలుసా, ఫస్ట్ నా అప్పు కట్టు మాట్లాడరా అంటాడా? అనడు కదా. అదే పరిస్థితి పాపం మా పిల్లి వాళ్ళది కూడా. అయితే దేవుడు నిజంగా వాళ్ళ మొరను విని దేవుడు దిగి వచ్చాడు పిల్లరా. అయితే చూద్దాం, చూడండి కింద భాగంలో 9వ వచనం అంటున్నాడు కదా, హింస పెట్టిన వాళ్ళని కూడా చూశాడు. ఒకవేళ
ఈ గుంపులో ఎవరైనా నిన్ను మిమ్మలను మనములను హింస పెట్టుతున్నారేమో, మానసికంగా హింసిస్తున్నారేమో, అంటే తల ఎత్తుకొని తిరగలేక స్థితిలోనికి నేను హింసిస్తున్నానేమో. అయితే ప్రభు చూడండి, నీ మొరను విన్నాడు, మర్చిపోవద్దు మాట. ఆ హింసను చూశాడు. వారిని ఊరినే విడిచిపెడతాడు అనుకున్నావా దేవుడు? నో, అలా విడిచిపెట్టడానికి వీలు లేదు. నిన్ను ఎవరైతే నిందించారో, ఎవరైతే హింసించారో, ఎవరైతే బాధ పెట్టారో, నీ గుండెకు, నీ కన్నీరుకు, నిట్టూర్పు కారణమైనారో వాళ్ళ అంతు చూసే వరకు దేవుడు వదిలిపెట్టడు. కొన్ని విషయాలు నేను కనులారా చూశాను. ఒక కుటుంబాన్ని డబ్బు విషయంలో ఒక వ్యక్తి హింసించాయన నేను చూసిన వ్యక్తి. అప్పు ఇచ్చాడు మంచిదే, కానీ అనేక రకాలుగా హింసించేవాడు. వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏడ్చేవాళ్ళు, రమేష్ దా నా పరిస్థితి. ఆ మగ మనిషి ఇంటికి వచ్చి ఎట్లా మాట్లాడుతున్నట్టు అలా మాట్లాడుతున్నా, నిజమే కట్టుకోవడానికి డబ్బులు లేదు, ఇలా ఉంది నా పరిస్థితి అన్నాడు. అమ్మ బాగా గమనించండి, లక్షలలో అప్పు. ఒక పురుషుడు గ్యాంగ్తో వచ్చి బెదిరిస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించే. అలాగే ఒకరోజు కుటుంబం కనబడింది నా చెంతకి. అయితే ఆ రోజు ప్రార్థనలో ఉన్నాము. తదనంతరం జరిగిన ఒక కారణం ఏమిటి తెలుసా? ఏదో ఆవేశంలో, దైవ ఆవేశంలో ఒక మాట అనేసిన. అక్కడ పలా ఉండుడైన భూమి మీద అనేసిన. అంటే ఆ హింస ఎలా ఉందంటే చనిపోయేదాకా వెళ్ళిపోయింది. అప్పు ఇచ్చినారు, సంతోషము. అయితే అడిగే పద్ధతి అది కాదు, అడిగే పద్ధతి అది కాదు. అనేక రకాలుగా హింసిస్తూ అడుగుతున్నారు. ఆ మాట అనేసరికి ఏమైంది తెలుసా? అలానా రోజుకి చనిపోయి రోడ్డు పక్కన పడ్డాడు. అమ్మ గమనించినారు ఈ మాట? ఎవరైనా మిమ్మల్ని నేను హింసిస్తుంటే దేవుడు వారిని ఊరికినే వదిలిపెట్టడు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే నీ మొర ఎవరి దగ్గరికి చేరింది? ఇక్కడ ఉంటున్నటువంటి పక్కింటి వాళ్ళ దగ్గరికి కాదు, సకల సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గరికి నీ మొర చేరింది. నీ మొర చేరింది కాబట్టి నిన్న హింసించినటువంటి వ్యక్తులని అంతు చూసే వరకు దేవుడు వదిలిపెట్టాడు. కింద భాగంలో వచ్చేసరికి అది జరిగింది ప్రియులారా. అక్కడ ఆ కుటుంబం ఆ రోజు కూడా ఒకరోజు మరలా నాకు ఫోన్ చేశా. రమేష్ అన్నారు. ఉన్నాలక్క అన్న, పొద్దున్నే వేరే చోట పని చేస్తున్నాను. రమేష్ నువ్వు అన్నట్లు ఆ వ్యక్తి చనిపోయినాడు, ఎవరో కొట్టి చంపేసినారన్న. అయ్యే ఇది ఏదక్క అన్నాను, నా మర్చిపోయినాను. ఒకరోజు మా ఇంటికి వచ్చి ఒక వ్యక్తి గురించి నీతో చెప్పుకున్నప్పుడు ఆ ప్రార్థనలో నీవు అన్న మాట, ఈరోజు ఆ వ్యక్తి మరణించాడు. పిల్లలు ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, ఏదో రమేష్ గొప్పవాడని కాదు. రమేష్ నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఆయన ప్రతి ఒక్కరు మొర వినే దేవుడు, ప్రతి ఒక్కరు కన్నీటిని చూస్తున్న దేవుడు, ఆ కన్నీరుని చూసి దిగి వచ్చిన దేవుడు. అయితే మన కొరకు ఎవరు వచ్చారని చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు దిగి వచ్చాడు. ఆ పాపముల నుంచి విడిపించడానికి ఆయనే దిగి వచ్చాడు. రక్త మాంసములో పాలువాడే లోకమునకు దిగి వచ్చాడు. ఆయన ఇలాగును కాదు, శాశ్వతమైన పరిష్కారము ఆయన చేయడానికి దిగి వచ్చాడు. నీ కాళ్ళతో, చేతులతో, తలంపులతో చేసిన ప్రతి పాపముకు ఆయన శిక్ష విధించుకున్నాడు. నీ నిట్టూర్పులను చూశాడు, నీ బాధలను చూశాడు, నీ కన్నీరుని చూశాడు, నీ వేదన ఒంటరిగా కూర్చొని ఏడ్చావే ఆ దినాలు మరి ముఖ్యముగా చూశాడు. ప్రజలు వచ్చేసరికి కన్నులు తుడుచుకున్నావే ఏడుస్తూ, అవి చూశాడు ఆయన. అందుకే ఈ మందలో నీవు చేరి ఉన్నావు. ఆ దేవుడు నీ మాటలు విన్నాడు, నీ ప్రార్థన విన్నాడు, నీ కనులను చూశాడు, నీ కనుల నుంచి వచ్చే ఒక కన్నీరుని చూశాడు. అందుకే ఈ మాటలు నీవు వింటున్నావు. పిల్లలు గమనించండి, ఆయన విని ఊరికినా ఉండే దేవుడు కాదు, ఆయన విని దిగి వచ్చే దేవుడు. నీ వెళుతున్నప్పుడు నీ వెంటుంటాడు.